సార్ ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇష్టం? 190% నంబూరు శంకర్రావు గారు ఒక గెలవటం తర్జం. జగనన్న చేసిన సంక్షేమాలే ఈరోజు ఓటర్లకి అదే దేవుడిచ్చిన వరంలాగా ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కోరుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఎలాంటి పనులు చేశారు సార్? ఇక్కడ ఎలాంటి పనులు అంటే రోడ్లు వేసాడు. ఇప్పుడు మళ్ళీ తర్వాత అక్కడి నుంచి రోడ్డు బస్సు పోవాలన్న సింగిల్ రోడ్డు, అది దాన్ని డబల్ రోడ్డు వేసాడు శంకర్రావు గారు బెల్లంకొండ నుంచి. ఇంకంతకన్నా ఈరోజు ఎమ్మెల్యేలో ఇంత వర్క్ చేసిన క్యాండిడేట్ నేను చాలామంది ఆనాడు కన్నా లక్ష్మీనారాయణ బ్రిడ్జి కడితే వాటర్ తీసుకొచ్చాడు పొలాలకు కావాల్సింది వ్యవసాయం సంబంధించి. ఈరోజు ఆయన రోడ్లు సంబంధించి మంచి కార్యక్రమాలన్నీ విజయవంతంగా, అతని మీద ఈ రోజుకి ఏ బ్యాడ్ అనేది లేదు. గ్రామాల్లో అందరూ బాగుండాలి, సత్యామలుగా ఉండాలనే కోరిక ఆయనలో ఉంది. నంబూరు శంకర్రావు ప్రతి ఒక్కరూ చాలా చక్కగా అభిమానిస్తున్నారు. పార్టీ తత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రజలు ఎస్ఎస్టీలు ఓట్లేస్తారు. ఓసీలు ఓట్లేస్తేనే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడా? భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి కూడా మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, వచ్చినంత మాత్రాన గెలిచేది జరగని పని చేసిన వ్యక్తికే ప్రజలు పట్టం కడతారు తప్ప చంద్రబాబు నాయుడు ఇది చేస్తాను అది చేస్తాను అన్నాడు, ఒక్కడు కూడా చేసింది ఏమీ లేదు. ప్రజలు అది విశ్వాసం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏదో నేను చెందుతాను, నేను ఇంట్లో 5గురు ఉంటే ఆడవాళ్ళు ఉంటే ఒకళ్ళకి 1500 ఇస్తాను, మీకు మంచి కార్యక్రమం చేస్తే మీరు ఎంతమంది నన్ను కనండి, ఆయనైతే ఒకటే కనొచ్చు. మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, ఎస్సీలు ఎవరైనా పుడతారనుకుంటారని. అంటే అందరు కమ్మర్లోనే పుడతారా? రాష్ట్రంలో దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు పుట్టకూడదా? నేరం అది. కోర్టులో ఇది కూడా ఏమన్నా వచ్చి తీసుకొచ్చారు చట్టం. నాయ బ్రాహ్మణ్స్ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాగ్దానం చేయటం అనంతపురం జిల్లాలో చేశారు. అది వాళ్ళ ఇష్టం అన్నట్టుగా మాట్లాడితే ప్రజలు అంత తేలిగా వాళ్ళకి ఓటేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మరి అమరావతి రాజధాని అంటే 3 రాజధానులు అంటున్నారు కాబట్టి దాన్ని అఫెక్ట్ 3 రాజధానులు అంటే అభివృద్ధి చేయడానికి 3 రాజధానులు అన్నాడు తప్ప నిజమైన రాజధాని కావాలంటే ఇక్కడే. అది రేపు రాబోయే రోజుల్లో సీఎం అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన చేసిన సంక్షేమాలు, ఆయన చేసిన పెన్షన్ ఉంది. గంటలు మొన్న లేమల్లే, ఊరి పేరు లేమల్లే, ఇవాళ బొచ్చాడు మంది 30 మంది వడగాలికి పెన్షన్, ఇంటికి వచ్చే పెన్షన్ ఇవ్వకుండా ఈసీ వాళ్ళతో గవర్నమెంట్ కోర్టులో వేసి ఇవాళ ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టి ప్రజలు ఎంతోమంది ముసలమ్మతో కూడా చనిపోయారు. అది చంద్రబాబు నాయుడు వల్ల కాదా? వాలంటీర్లు తప్ప. వాలంటీర్లు ఇంటికి వచ్చి 5ంటికి పెన్షన్ ఇస్తున్నారు. అది లేకుండా చేసిన వ్యక్తికి ఎట్లా ఓట్లు వేస్తారు ప్రజలు? ఎట్లా మాట్లాడతారు? ఈ ఊర్లో ఏముంది? ఊర్లో ఎవరికి ఏది కావాలన్నా రోడ్లు కానీ ఇంకా సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అన్నిటికీ షాదీఖాన కట్టించాడు. తర్వాత చర్చి నిర్మాణంలో ఎంతో ఆయన తోడ్పడి ఉన్నాడు. అదొకటే కాదు, నాయ బ్రాహ్మణ్స్కి ప్రతి ఒక్కళ్ళకి పని చేసిన వ్యక్తి శంకర్రావు గారు. అంటే ఈ భాష్యం ప్రవీణ్ గారు ఆయన అమ్మడి తిరిగాడు మన సీట్ వచ్చినప్పుడు. ఈరోజు నేను లీడర్ని, నాయకుడిని, అది ఇదని సీట్ ఇచ్చి నేను కూడా మామాలుడే, సొంత బయట వాళ్ళేం కాదు. అంతే తప్ప ఈరోజు ఏదో ఆయన మీద అవాకు చివాకులు పేలిస్తే ప్రజలు చూస్తూ ఉండలేరు. పనిచేసిన వ్యక్తికే పట్టం కడతారు. అంతే తప్ప అనేకమైన అవాకులు చివాకులు పేల్చి మాట్లాడి ఆయన క్రోసూరు వచ్చి ఆయన ఉద్ధరించింది ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప ఏదో వాళ్ళ పబ్బం గడుపుకుంటానికి, వాళ్ళు ఉనికి కాపాడుకుంటానికి తప్ప వాళ్ళు చేసిన పని ఏమైనా ఉంటే చూపిమను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, మీ ఇంట్లో సంక్షేమ పథకాలు మీ ఇంటికి నేను మేలు చేశానంటే నాకు ఓటేయండి, లేకపోతే మీరు నాకు ఇవ్వద్దు అనే నినాదంతో ఆయన ఓటు బ్యాంకు ముందుకు వెళ్తున్నాడు. అనే నిదానంతో తెలుగుదేశం కూడా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని ఏమైనా ఆప్షన్ చేయట్లేదు వద్దని. ఆయన కూడా రకరకాలుగా చెప్పుకుంటారండి. గిట్టనోళ్ళు
గిట్టినోళ్ళు రకరకాలుగా చెప్తారు, రకరకాలుగా మాట్లాడతారు. మాట్లాడినది మాత్రం ప్రజలు వేచి చూస్తున్నారు. ఎప్పుడు ఇంటికి పెన్షన్ వచ్చేది, ఎవరికి పెళ్లి చేస్తే ఓట్లు వేస్తే మనకు పెన్షన్ వస్తుంది, ఎవరు ఎట్లా చేస్తే ఏదో మనకు మంచి జరుగుతుందనే ప్రజలు ఆలోచనలో ఉన్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందయ్యా. మాకు మా లేబర్కి మటుకు బాగానే ఉంది. అన్ని రకాలుగా మాకు సేవలు అందుతున్నాయి. మరి వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఏ రోజుకి ఆ రోజే డబ్బులు వస్తున్నాయి. మరి ఇంత మాత్రం చేసిన ముఖ్యమంత్రి లేడనే భావంతో ఉన్నాము. ఎవరికి ఏం లంచం లేకుండా అన్ని రకాలుగా మాకు సాయం చేసినందుకు చాలా కుతూహలంగా ఉంది. మా కుటుంబం కూడా సేవల్లో ఉంది. అన్ని రకాల ఆయనకే ఓటేస్తాం, ఆయన్నే గెలిపిస్తాం. మాకు ఆ పథకాలన్నీ కూడా అందుతున్నాయి. మా ఇంటికి ₹1,00,000 వస్తున్నాయి. ఏ రూపాయనన్నా కానీ ఆ ₹1,00,000 పోగొట్టుకున్నట్టేగా ఏరియా వేస్తే. అందుకని జగన్ గారికే మా ఓటు. జై జగన్మోహన్ రెడ్డి. ఓకే, నంబూరు శంకర్రావు గారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం లేదు? ఇక్కడ మన శంకర్రావు గారే పిలుస్తారు. ఎందుకనంటే ఆయన చేసిన ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి ఉన్నారు. రోడ్డు వేస్తున్నాడు. 14 ఏళ్ళు అయింది ఇప్పుడు ఆ రోడ్డు వేయక. అమరావతి నుంచి బెల్లంకొండ వరకు డబుల్ రోడ్డు వేస్తున్నాడు. మరి పోతే కాలేజ్ ఒకటి తెచ్చాడు, ITI. మాకు తెలిసిన పరికరాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఈ శంకర్రావు గారు వచ్చినాకనే మేము తెలుసుకోగలిగాము. చేయగలిగిన పనులన్నీ చేస్తున్నాడు. మరి అన్ని రకాలుగా మాకు బాగానే ఉంది. అన్ని ప్రదేశాలుగా బాగానే ఉన్నాయి. డబ్బులు కూడా ఎక్కడ ఏం పెండింగ్ పడకుండా డబ్బులు వస్తున్నాయి. ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రులు ఎవరున్నా కానీ ఇంత సాయం చేసిన వాళ్ళు లేరు, ఇంత అభివృద్ధి పొందిన వాళ్ళం లేవు. ఆయన దొంగతనం చేస్తుండో ఏం చదువుతుండో మాకెందుకు, మా సాయం మాకు అందుతుంది. ఈ పక్క అమ్మటోళ్ళు ఆయన డబ్బులా ఆయన సొమ్మ అంటారు. కానీ తిని మేము అబద్ధం ఎందుకు ఆడాలి? తిన్నాం, ₹1,00,000 దాకా తింటున్నాం మేము మా ఇంట్లో. మాది ఆవులూరుపాలెం, మాజీ సర్పంచి వైఎస్ఆర్. మరి ఎందుకని జగన్ గారిని తిడుతున్నారు? ఎందుకంటే ఆయన సొమ్ము కాదంట. మరి పోతే ఆ పథకాలన్నీ ఎవడేయమన్నాడు? మరి సోమరపోతులు అవుతున్నారంట. మా కుర్రోళ్ళంతా సోమరపోతులు అవుతున్నారంట. డెవలపింగ్ ఇంతకాడికి ఏంది? మేము ఎరిగినాక మా పెదకూడపాడు నియోజకవర్గంలో ఈ రోడ్డు మాకు మేలుగా జరిగింది. ఆడ కాలేజీ మేలు జరిగింది. మరి ఇళ్ళు కూడా ప్రతి ఊర్లో కూడా ఇల్లు కట్టించారు. 15-20 దాకా మరి మనకి అందుబాటులో ఉన్న కుటుంబాలు కూడా బతుకుతాయి కదా అన్ని రకాలుగా. మరి దాన్ని బట్టి మేము కూడా సంతోషపడుతున్నాం. వాళ్ళంతా మొయ్యలేక చేయలేక నాకు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఎందుకు అంత కష్టం? 14 ఏళ్ళాడు చంద్రబాబు గారు, ఎందుకు సంతోషం లేదా? పవన్ కళ్యాణ్ దించుతాడు. ఆయనకు 4 ఉన్న కాడితే 4 సీట్లే రావు. ఆయన ఏం దించుతాడు? అంతే. మేము తినున్నా, మేము అందరం మర్చిపోంగా. అది ఇప్పుడు ప్రభుత్వం అన్నాక మాకు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అన్నాడు, 3 గ్యాస్ బండ్లు. మరి ఆ మాట మరి మీటింగ్లో చెప్పొచ్చుగా. ఈ పథకాలు జగన్ గారిని పెట్టి అన్నీ ఇచ్చేయే, నేను కొత్తగా ఇస్తానని చెప్పుకోవచ్చుగా. ఆ మాట ఆర్డరు నేను 4 ఇస్తానంటాడు. మరి ఆ మాట మేము ఎట్లా నమ్ముతాం? మేము నమ్మం ఆ మాట. ఈ పథకాలను ఇస్తాము, మరి మేము వచ్చినాక కూడా 4 ఎగస్ట్రా ఇస్తాము అనే మాట వాడుతుండే ఎక్కడన్నా మీటింగ్లో. ఆ మాట అంటుండే. అసలు ఏనండి, మీరు విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? ఏ మీటింగ్లో చెప్పినా గ్యాసు 3 బండ్లు ఇస్తాము. మరి గతంలో వాలంటీర్లు తీసేస్తాడు, మరి ఇప్పుడు పెడతానంటున్నాడుగా. ఎవరు? ఆయన పెడతానంటండా? ఆ మాట మేము లేదండి, వద్దు అంటుండే ఆయన. 50,000 ఇస్తానంటున్నాడు. 50,000 మరి ఇంకా అది వచ్చినాక కానీ తెలియదు. తెలియదండి. 50,000 కాదు, 5,000 మొయ్యలేకనే జగన్ గారు నాకు ఇబ్బంది పడుతుండవు. మరి మొయ్యలేక ఎంత ఇప్పుడు బోర్డు పెట్టారు ప్రతి సచివాలయంలో. ఆ బోర్డు చూస్తే మామూలుగా సామాన్యమైన మానవులు అర్థం చేసుకుంటే బతుకుతామయ్యా. ఆ బోర్డు చూడండి ఎంత డబ్బు. ఎప్పుడన్నా ఉందా? ఏ రాజకీయంలో ఉందా? ఏ ముఖ్యమంత్రి అన్న చేసిండా? చెప్పు మీ వింటున్నారుగా మీరు. ఎవరైనా చేశారా ఇలాగా? మరి ఆయనేమో అపరాధం చేస్తుండు, అన్యాయం చేస్తుండు, జనాన్ని ముంచుతుండు, ఆంధ్రాని ముంచుతుండు, ఏదేదో అంటున్నారు. అందాక మాకు తెలియదు. రాజధాని లేదంటున్నారంటే 3 రాజధానులు అవుతాయి అనుమానమే ఉంది. 3 అయితే ఎందుకంటే వాళ్ళు ఏరుపడకుండా ఉండటానికి. వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఎట్లా ఏరుపడ్డారో రేపు రాయలసీమ వాళ్ళు కూడా మేము ఏరుపడతాం, మా 5 జిల్లాలకు మాకు రాజధాని కావాలంటారనే భావం కొంది మా జగన్ గారు
ఆ పద్ధతిలో 3 చోట్ల 3 పద్ధతులు పెడితే వాళ్ళు భాగం అడగరు, వీళ్ళు భాగం అడగరు. ఒక ఐక్యతగా ఉంటాం. వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇచ్చేది వీళ్ళకి ఇస్తాం అనే భావంగా నిర్ణయించి అది ఈసారి వస్తే 3 రాజధానులు ఖాయం, అనుమానమే లేదు. ఆయన చంద్రబాబు ఏం చేసిండో అప్పుడు తెలియదు. మేము 20 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాం, అన్నీ అయిపోయినాయి, వైసీపీలోకి వచ్చాం. ఆయన ముసలి వయసు వాళ్ళకి ఆయన చెప్పిన పత్రాలు మొత్తం పూర్తి చేసిండు. జగన్ పెడుతున్నాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కూడా వాళ్ళ మీద నిన్న కొంతమంది మా వాళ్ళు ఏడుతున్నారు. ఆ సచివాలయ కాడికి పోవాలంటే ఈ నా బట్ట ఏం చేసిండు, అయ్యా మేము నడలేకపోతున్నా, కాళ్ళు లేవు, ఏమి లేవు అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. సరే అయినా అయిపోయింది. వైసీపీ అంటే మా ఊరు ఎరగబడి చచ్చిపోతుంది, అది లెక్క. అందరూ అది ఎలా ఉంటుందంటారు ఇక్కడ? మరి ఆయనకి శంకర్రావు గారు మాకు వైసీపీ కానీ ఉంది, నంబూరు శంకర్రావుకు ఉంది, జగన్కు ఉంది, అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉంది. మాకు అంత నమ్మకం జగన్ అంటే? నమ్మకం అంటే ఆయన నమ్మకం అంటే 10 బీదలకి 10 మంచి వాళ్ళకి చెడు వాళ్ళకి చేసిన అభివృద్ధులు కానీ అన్ని పనులు చేశారు కాబట్టి చేస్తున్నారు. మరి ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి జగన్ దించేయడం మా ప్రధాన ఏజెండా పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఉంటాడో రేపు చెబుతాడో, పోయి హైదరాబాద్లో కూర్చుంటే 7 మండలు అందరూ ఏడుతుంటారు. ఎవడు దిక్కు అది చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎండవు నా కాడికి వచ్చావు, నువ్వేం చెబుతావు తెలీదు. నువ్వు పోయి రేపు పొద్దున్న ఏ ఊర్లో ఉంటావు, హైదరాబాద్లో ఉంటావు తెలీదు, గుంటూరులో ఉంటావు తెలీదు. సపోజ్ చెబుతున్నా ఏడని తెలియదు. ఈయన అట్ట కాదు, అందరినీ సర్దుకొని పోతాడు. సరే అంటున్నారు జనం అందరూ. నువ్వు వయసు పైన కానీ టీడీపీ అయినా కానీ జనసేన అయినా కానీ మంచి చేస్తేనే ఊళ్ళో మగోడు అంటారు, కానీ చెడు చేస్తే వాడు ఏమో నా బట్ట ఆడు వీడని 100 మంది తిడుతుంటారు. ఇప్పుడు నంబూరు శంకర్రావు గారు ఇక్కడ ఎలాంటి పనులు అభివృద్ధి పనులు చేసి మాకు అంత చేసి ఉంటాడండి. మాకు 30 సంవత్సరాలు ఈ రోడ్లు పోసిన వాడు లేడు. 30 సంవత్సరాలు, నాకు 62 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పోసిన వాడు లేడు. ఇప్పుడు అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డుకి రోడ్డు పోతాడు. ఎలక్షన్ కాదు, పొరపాటు అసలు పెట్టిండు, బారుకు పోతా వస్తాడు. కాకపోతే ఇప్పుడు వచ్చింది ఎలక్షన్, అయినా ఆయన ఆపట్ల. ఆయన డబ్బులు పెడతాడు, ఎవరు డబ్బులు పెడతాడు మాకు తెలియదు. ఇప్పుడు దొడ్డేడు తనకు వచ్చింది. ఏంది దొడ్డేడు కానించి బెల్లంకొండ తనకు పోసేది నంబూరు శంకర్రావు గారు. ఇప్పుడు దొడ్డేడు తనకు వచ్చింది, దొడ్డేడు కానీ అమరావతి కానీ దొడ్డేడు తనకు వచ్చింది. దొడ్డేడు కానించి బెల్లంకొండ రోడ్డు తనక పోసే బాధ్యత అయింది. ఈ పార్టీ గీర్టీ ఇవన్నీ కాదు. ఆయన ఒకటే అండు, నేను గెలిచినా గెలకపోయినా రోడ్డు పోసే బాధ్యత నాది అన్నాడు నంబూరు శంకర్రావు గారు. పక్కా ఆయన ఏం చేస్తారో ఏనేం చేస్తారో లేదు. టీడీపీ వాళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ కాదు. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చినాక ఈ బీదలు కానీ సాదలు కానీ బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంటున్నారండి. మాకు తెలిసింది అది ఒక్కటి. నంబూరు శంకర్రావు గారిది ఒరిజినల్గా ఉంటుంది. చేసిన పని చేస్తాడు, చెప్పిన పని చేస్తాడు. మరి అది ఏది చెప్పారో మొత్తం చెప్పారు, మొత్తం చేస్తాడు పక్క. నంబూరు శంకర్రావు గారు, నా పేరు గురవయ్య, ఆవులూరుపాలెం పక్క. పెద్దపూరపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రయాణం పోటీ చేస్తారు. ఎవరికి ఇష్టం? చెప్పండి. మనకి లోగడ ప్రభుత్వాలు చూసాము. ఇంతకుముందు లోగడ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ గారు ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికంగా అతను చేసింది ఏం లేదు. పంచాయతీ నీళ్ళకు కూడా 15 రోజులు వదిలి నెలకు 200 కాడికి వసూలు చేశారు ఆయన హయాంలో. ఏంది గవర్నమెంట్ హాస్పిటల్ పని అసలు ఏం పట్టించుకోవాలా, ఏంది ఏ అభివృద్ధి పనులు ఏం చేయాల నియోజకవర్గంలో. కనీసం అతని హయాంలో పెదకూరపాడు నుంచి చిన్నమక్కన్ రోడ్డు, పోటాకి రోడ్డు కూడా వేయించాల. కనిగళ్ళ రోడ్డు కానీ పాటిపళ్ళ రోడ్డు కానీ పోయే ఒక రోడ్డు కూడా వేపిలా. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రోడ్లు వేయించారు. గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త హాస్పిటల్ కట్టించారు నంబూరు శంకర్రావు గారు చెప్పి. అన్ని పథకాలు బాగున్నాయి. పేదవాళ్ళకి లేని వాళ్ళకి కనీసం చంద్రబాబు నాయుడు హయాంలో ఒక సెంటు స్థలం కూడా పేదవాళ్ళకి ఎవరికి ఇలా.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం ప్రతి ఒక్కళ్ళకి సెంటున్నర స్థలం ఇచ్చాడు. ఇవాళ సెంటు స్థలం కొనాలంటే కనీసం 4 లక్షలు 3 లక్షలు అయింది. సెంటు స్థలం కొనాలంటే 4 లక్షలు 3 లక్షలు అయింది. అట్లాంటిది సెంటున్నర స్థలం ఇచ్చారు, ఇల్లేసి ఇస్తున్నారు. కనీసం పేదవాళ్ళకి మరి అది మంచిదేగా. ఆయన ఏ రోజైనా ఎమ్మెల్యే కానీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే పోయి చాలాసార్లు ఇక్కడ ముస్లిం సోదరులకి చాలామందికి స్థలాలు లేవు, నీళ్ళ ఇబ్బంది ఉంది అని చెప్తుంటే కనీసం ఒక్క సెంటు కూడా ఇప్పిటాకి ఆయన ఆలోచన చేయలే. స్థలాలు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్హుడు అయిన వాళ్ళందరికీ టీడీపీ వాళ్ళకు కూడా స్థలాలు ఇచ్చాం మేము. అదే ఆ పార్టీలో ఉన్నప్పుడైతే చూసి చేసి టీడీపీ వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పి వాళ్ళకి స్థలాలు లేకుండా చేసి అట్లా చేశారు. ఈ పార్టీలో అందరికీ ఈ అసలు లంచాలు లేకుండా ఏ ఒక పని కావాలన్నా ఏదన్నా ఒక పథకం రావాలంటే ఇక్కడ ఎక్కువ శాతం ఎవరికి గెలిచే అవకాశం? ఎవరికి? నంబూరి శంకర్రావు గారికి. ఈ గత ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న భాషంప్రవీణ్ ఎప్పుడన్నా ఎప్పుడు రాలా. ఆయన ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి పెట్టారు కానీ ఆయన ఏం గెలడు. గెలిచిన ఆయనకి ఇక్కడ పనులు చేసే ఆలోచన ఆయనకేం ఉండదు. గెలుస్తాడు, పోయి ఆడో మళ్ళీ హైదరాబాదు సికింద్రాబాద్ ఆడో ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటాడు. అతను ఏం చేస్తాడు? ఇక్కడ మనకి నంబూరి శంకర్రావు గారు గెలిచిన కాడి నుంచి ఏ రోజు ఆ రోజు కావాలంటే ఎప్పుడు 24 గంటలు ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏం కావాలన్నా మొత్తం పనులు చేసి పెట్టేది ఒక నంబూరి శంకర్రావు గారు. ఓకే, థ్యాంక్ యూ. పొజిషన్ సార్ ఇక్కడ వైసీపీ తరఫున నంబూరి శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాషంప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా, పెదకూరపాడు ఎలా ఉంటుందంటే? సూపర్గా ఉంటుంది. భాష్యం సూపర్గా ఉంటుంది. నంబూరి శంకర్రావు గారు దానికి తిరిగేలేదు అన్నమాట. అస్సలు ఎప్పుడు అనుకోలే అలాంటి ఎమ్మెల్యే వస్తారు ఇక్కడ. కానీ పెదకూరపాడు నియోజకవర్గం వచ్చిన తర్వాత ఆయన ఆ పొజిషన్ చేస్తారని ఇక్కడ మన సాయిబులకి ఎవరికైతే నమ్మకం లేదు. సాయిబులే కాదు, ఇక్కడ మాజీ శ్రీధర్ గారు చేశారు ఆ పొజిషను. మళ్ళా ఈయన ఆయనకంటే అభివృద్ధిగా మంచిగా చేసిన శంకర్రావు అండి ఈయన. కానీ జగన్ గారు వచ్చేళ్ళకి శంకర్రావు ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా వద్దన్నారు. ప్రతి చోట ఎమ్మెల్యే గారికి ఇతనికి మస్ట్ తొలిగా పాయింట్లు వచ్చి ఉన్నారండి చేయటానికి. పని మొహాల్లో చేయటానికి చిన్న పని ఉన్న ఆడవారికి మగవారికి నిలబడి చేసి వెళ్ళిపోతున్నాండి ఈ నంబూరి శంకర్రావు గారు. మరి దానికంటే అభివృద్ధి ఏం కావాలండి? అలాంటి మనిషిని మళ్ళా కావాలంటే దొరకడండి. అలానే మనం ఓటేయటం, మనం గెలిపిటాం. జగన్ గారి మట్టుకు సూపర్గా ఎప్పుడు కూడా ఎల్లకాలం ఉండాలని నా కోరిక అండి. ఇదంతా కూడా వేస్ట్ అండి. ఇది వేస్ట్ అండి. బాబు గారి జనసేన కానీ మరి మోడీ కానీ వీళ్ళంతా మోడీ వస్తే మేము పాడాలి పోతాండి. వేస్ట్ అండి. అందుకోసమై ఇది కాని మాట. జగన్ గారు జై జగన్ అంతే. ఇక్కడ ఇప్పుడు ఎవరు నంబూరి శంకర్ తిరుగులేదండి. డంకండి ఇక్కడక్కడ కదా డంక్ అమ్ముకుతండి. ఇక్కడ పెదకూర చేయటమే తొలిగా రావడమే. పెదకూరపాడు నవధాన్యాలు ఇప్పించాడండి హాస్పిటల్ 10 కోట్లు పెట్టి. ఇంకెవరు చేస్తాడండి అలాంటి దాన్ని? పాతదాన్ని చేశారంటున్నారు ఈ టీడీపీ వాళ్ళు. పాతదాన్ని కెలికి పిలాక్షి చేశారంట. వాళ్ళ కళ్ళు ఉంటాయో లేవో తెలీదు. హాస్పిటల్ పోయి చూస్తే అర్థమవుతుందండి. రెండోది ఏం కాదు. గతంలో ఎప్పుడైనా పోవాలంటే సత్తమిల్లి అద్దుకుంటూ పోయేవాళ్ళం అండి. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడి చేసి పెడుతున్నారు శంకర్రావు గారు. దానికంటే అభివృద్ధి ఏంటండి? అది విషయం అండి. ఇప్పుడు గెలిచినటువంటి భాష్యం అది ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న భాష్యంప్రవీణ్ 5 ఏళ్ళ కనబడ్డా ఇప్పుడే వచ్చారా? ఇదివరకు మన శంకర్రావు కూడా ఇట్లాగని వచ్చారు, ఈయన కూడా వచ్చారు. ఏంటంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఏదో చేస్తారని. కానీ ఇక్కడ దాదాపు చాలా తీసుకోవాలనుకుంటున్నారు. అలాంటిది ఏం జరగదండి. డబ్బులు అయితే తీసుకుంటారు, ఓట్లు అయితే ఫ్యాన్కి వేస్తారండి. ఇది వాస్తవం అండి. ఉంటా అండి. మరి వస్తాయండి సార్. ఇక్కడ పెదకూరపాడులో వైసీపీ తరఫున నంబూరి శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యంప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తూ పోయినా కానీ ఒకటండి, 5 సంవత్సరాల పాలన చూస్తాం నంబూరి శంకర్ గారి. ఇంటింటికి రావాల్సిన నాయకుడు ఇవ్వాల్సిందే పని లేదు. ఆయన డైరెక్ట్ ఇంటికి వచ్చి అయ్యే రావాలంటే అవి ఇచ్చిపోతున్నాడు. ఆయన 25 సంవత్సరాల దాకా మళ్ళీ పక్కా ఈయన ఎమ్మెల్యే లాగా పక్కాగా ఉంటాడు నంబూరి శంకర్ గారు. దానికి విధించే వాళ్ళు ఎవరు లేరు, చేయలేరు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనాలన్నా
10 లక్షలైనా కొని పెట్టినా లాస్ట్ వేసేది వైఎస్ఆర్ పార్టీకే వేస్తారు కానీ ఆ పార్టీకి ఒక ఓటు కూడా వేయరు. పైన ఈ జనం చూడడానికి ఏదో చెప్తూనే ఉంటారు. పింఛన్ గురించి అయితే ఒక ముసలాం వృద్ధురాలు ఎవరైనా కానీ ఒక్క ఓటు కూడా వేయరండి. వాళ్ళు ఏం చేస్తారు, మంచాల్లో పడి ఎండలు ఎండి 30 మంది దాకా చచ్చారు. ఆ పాపం కట్టుకున్న వాళ్ళకి పాపం మళ్ళీ కట్టిస్తారు. దగ్గరలోనే ఆ రోజులు కూడా వస్తున్నాయి. సమానంగా మంచిగా చూస్తారు. మా జగన్ గారు 20 సంవత్సరాలు పక్కగా ఉంటారు, ఇంకా సీఎంగానే ఉంటారు, దాంట్లో తిరిగే ఉండదు. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తాం దించేస్తాం అంటున్నారు. లేక ఎంతమంది వాళ్ళు మొత్తం కలిసినా ఎవరు కలిసినా ఏమి ఇంకా తిరిగే ఉండదు. మన పక్కగా ఏంటంటే మా జగన్ గారే వస్తారు, డౌటే లేదు. వాళ్ళు కలుపుతున్నారు, డబ్బులు పెట్టి కొనాలంటున్నారు. డబ్బులు పెట్టి కొనగలరు, వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి కొనగలరు. వాళ్ళు ఉండోళ్ళు మా బీద పార్టీ, మా దేవుడే ఒక ఉన్నాడు మా బీద పార్టీ. దాని గురించి మాకు పక్కగా మా గెలిపే మనకే ఉంటుంది. భలే ఇది చేశారు సార్. నంబూరు శంకర్రావు గారు ఇక్కడ ఎలాంటి పనులు చేశారు? బాగా చేశారండి. 10 కోట్లు పెట్టి హాస్పిటల్ పెట్టారండి. ముసలిళ్ళకి పోయి దగ్గర ఉండి రోడ్లు వేశారు. చిన్న చిన్న గల్లీ ఉంది, 6 మీటర్ల గల్లీ కూడా సిమెంట్ రోడ్ వేశారండి. బురద తగిలిది మా మనుషులకి మా ప్రజలకి అని గట్టిగా వేశారండి. ఆ సిమెంట్ రోడ్లు వేశారు, బాగా చేస్తున్నారు. ఏమైనా ఉంటే తేడా వస్తే నాయకులు ఉన్నా వెనక ముందు చేసుకుని ఆయన డైరెక్ట్ వచ్చి ఏం కావాలంటే అయ్యే ఇస్తున్నారు. పాప గతంలో కలిసి చంద్రబాబు పనులు చేశాడు, ఈయన ఎక్కువ పనులు చేశాడు. మా నమ్ము శంకర్ గారే బాగా చేశారు. మన గ్రామస్తులు కాబట్టి ఉన్నా ఆయన ఇంటి ముందే మనం సిమెంట్ రోడ్ వేసామండి. ఆయనకు వల్ల కాకపోతే మేమే వేసాం సిమెంట్ రోడ్డు. నమ్ము శంకర్ గారు పక్కగా. ఇప్పుడు ఎలా పడుతుంటారు? ఇప్పుడు నమ్ము శంకర్రావు గారు ఎక్కువ జనాల్లో తిరిగాడు. భాష్యం ప్రవీణ్ 5 ఏళ్ళ ఆయన ఇప్పుడే కదండి ఆయన వచ్చింది పాపం. అది అప్పుడు ఎందుకు ఇప్పుడు తిరగాలని అని చూస్తున్నాడు. మన 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. మా జగన్ గారు మనకి మీటింగ్ ఇక్కడ లేకపోయినా మా పర్వాలేదు, మేము వద్దు అంటున్నాం. లేని కాడ గడ్డు సమస్య ఉండే కాడ తిరగండి, మనం పక్కగా నమ్ము శంకర్ గారు గెలుస్తారని గ్యారంటీగా మేము చెప్పాము. ఓకే థ్యాంక్ యూ. నమ్ము శంకర్రావు గారు టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారు. ఎవరు కలిసి అవకాశం? శంకర్రావు. ఎందుకనంటారు? ఎందుకనంటే చేసిన పనులు ఉన్నాయి. పగడ చంద్రబాబు ఇస్తామన్నవి ఏమి ఇవ్వలేదు. జనం ఎలా నమ్ముతారు? జగన్ గారు అనుకున్నవన్నీ ఇచ్చాడు. అందువల్ల ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గెలవడు. వ్యతిరేకత ఎక్కడా ఉంటుంది, వ్యతిరేకత లేకుండా ఉండదు. ఎంతమంది కావాలా? 100కి 51 చాలు. 40 మంది వ్యతిరేకతలు లేకుండా ఎట్టుంటారు? ఆ 40 మంది 80 మంది అలాగ పడతారు. ఈ ఓటేసేవాడు అగపడ్డావు. 100కి ఎంతమంది కావాలా? 51, 49. వ్యతిరేకత లేకుండా ఎందుకు ఉంటుంది? వ్యతిరేకత అంటే లోగడ నాయకుడు తిన్నోళ్ళు ఉన్నారు బాగా. టీడీపీ ప్రభుత్వంలో జనాలకు అందకుండా నాయకులు తిన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకత ఎక్కువ చూపిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఓటేసేవాడు కూడా ఈ నాయకులు ఏమైందంటే వీళ్ళు చూపిట్లా, ఎవరు వైసీపీ నాయకులు చూపిట్లా పార్టీ తరఫున వీళ్ళేం తినలా. ఓటేసేవాడే వేస్తాడు, నాయకులు ఆహా ఊహు అంటల్లా. అది ఇక్కడ తేడా. ఫుల్ గెలుస్తాడు నమ్మూరు శంకర్రావు, ఎదురలేదు. రాజధాని కరెక్టే బాబు. రాజధాని ఎఫెక్ట్ ఎవరికి కావాలా? ఈ మామూలుగా ఎస్సీ బీసీలకి రాజధానితోటి ఏమన్నా అవసరం ఉందా? ఎవడో ఉండోళ్ళకి కావాలా. పొలాలు ఉండోళ్ళకి, ఎమ్మెల్యేలకి, పెద్ద పెద్ద నాయకులకు కావాలి. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంది, వీళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంది? అటు అసలు పెద్ద పెద్ద కొడుకులు ఓట్లేసే వాళ్ళు ఉండారా? ఈడ కమ్మోళ్ళు కానీ, రెడ్లు కానీ, అగ్రకురాలు వాళ్ళకి కావాలి రాజధాని. రాజధాని ఉంటే వాళ్ళ భూముల రేట్లు పెరుగుతాయి. ఎవరికి కావాలా చెప్పు? ఈ సెక్షన్లో ఎస్సీ బీసీ ఎస్టీ రాజధాని ఎక్కడుంటే వీళ్ళు ఏమన్నా పోయేవాళ్ళ వచ్చేవాళ్ళ? దానివల్ల వీళ్ళకి ఏమన్నా బెనిఫిట్ ఉందా? ఏం లేదు. దాని సిచ్యువేషన్ ఏమీ ఉండదు. ఇక్కడ పెద్దకూరపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తారు సార్. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రజెంట్ అయితే నంబూరు శంకర్రావు గెలుస్తాడు. భాష్యం ప్రవీణ్ అంటే కొత్త క్యాండిడేట్, అందులో టీడీపీకి కొంచెం యాంటీ ఉంది కాబట్టి భాష్యం నంబూరు శంకర్రావు గెలుస్తాడు. ఇక్కడ నంబూరు శంకర్రావు గారు పెద్దకూరపాడులో ఎలాంటి అభివృద్ధి పనులు? ఇక్కడ హాస్పిటల్ కట్టాడు,
ఇంతవరకు ఎంత కరువు వచ్చినా సరే మంచినీళ్ళు ఆగల మన ఊరికి. ఇంత టీడీపీ హయాంలో ఎప్పుడు చూసినా మంచినీళ్ళు బిందెలు తీసుకుని వేళ్ళమ్మటే పోయేవాళ్ళు. ఇంతవరకు మంచినీళ్ళ గురించి డోకా లేదు. ఎంత ఎండాకాలం అయినా మంచినీళ్ళు వచ్చినాయి. మరి అది గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాడు, సచివాలయాలు కట్టాడు, పనులు అయితే బాగానే. ప్రభుత్వం ఏదైనా రిలీజ్ చేసింది అనుకో ఎమ్మటే జనాల దగ్గరకు వస్తున్నాయి ఏ సంక్షేమ పథకం అయినా సరే. అది గతంలో మనం నాయకుల చుట్టూ తిరగాల, ఏ పని అవ్వాలన్నా, ఒక సెంటు స్థలం కావాలన్నా సరే ఎవరో ఒక జన్మభూమి కమిటీ కానీ లేకపోతే ఏదో ఒక నాయకుడు కాడికి వెళ్ళి వాళ్ళ కాడ ఏదో సేవలు చేస్తే వాళ్ళు మనోడు మన చుట్టూ తిరుగుతున్నాడు చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదుగా, బానిసత్వం లేదుగా. అందుకని గతంలో గెలిచిన శ్రీధర్ బాబు ఎక్కువ పనులు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి నంబూరు శంకర్ గారు శ్రీధర్ చేస్తుంటే శ్రీధర్ని ఎందుకు టికెట్ ఇచ్చేవాళ్ళు కదా. శ్రీధర్ చేయకపోబట్టే శ్రీధర్కి ఇలా. అది అంతేనండి. అది ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి ఇప్పుడు గతంలో ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మొన్నటి దాకా శ్రీధర్ని ఏమన్నారు, శ్రీధర్ టికెట్ ఇయ్యక ముందు ఏమన్నారు, ఓ టీడీపీ తెగ చేసింది అన్నారు. మరి అంత చేసినప్పుడు శ్రీధర్కి ఎందుకు ఇలా టికెట్ ఉన్నా కదా, చేయలేదనే కదా ఇచ్చింది. అంటే వాళ్ళ పార్టీల తరఫున వాళ్ళే చెప్పుకున్నారు, మనం చెప్పేది కాదు. ఇప్పుడు ఈరోజు శ్రీధర్ గారికి టికెట్ ఇవ్వలేదంటే ఆయన పనులు చేయలేదు కాబట్టి టికెట్ ఇలా. అది నంబూరు శంకర్రావు ఉన్నాడు అంటే డిఎన్ అంటే క్యాష్ పరంగా అయితే డబ్బుల పరంగా అయితే ఆయన సరిపోతాడని ఆయన పెట్టారు. ఎవరిని? భాష్యం ప్రవీణ్ని. అది భాష్యం ప్రవీణ్ 5 ఏళ్ళలో కనపడ్డారు, ఇప్పుడు ఎలక్షన్ ముందు కనపడ్డారు. ఎప్పుడు భాష్యం ప్రవీణ ఇప్పుడే అతను తెలిసింది. ఇంతకుముందు ఎవరికి తెలియదు అసలు. తెలుసా అండి? కొత్త క్యాండిడేట్గా ఇంతకుముందు ఎవరికి తెలియదు. ప్రవీణ్ అనే అతను ఇప్పుడు సీట్ ఇచ్చిన తర్వాత జనాల్లోకి వచ్చాడు. అంతకుముందు ఎవరికి తెలియదు అసలు, ఆయన ఎవరో కూడా తెలియదు. మరి అది ఇక్కడ గెలిచే అవకాశాలు నంబూరు శంకర్రావే, నో డౌట్. దాంట్లో క్లారిటీ. పార్టీకి నంబూరు శంకర్రావు గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? శంకర్రావుని చూసి ఎవరు ఓటేయరుగా, జగన్ చూసి ఓటేస్తారు అంతే. మరి వాస్తవం ఇది. థ్యాంక్ యూ. నంబూరు శంకర్రావు గారు వైసీపీ నుంచి టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. భాష్యం పోటీ పోయి గుండు చేపించుకొని తిరుపతి బొమ్మను వచ్చేది నంబూరు శంకర్రావే. అంతే, మాకు అంత మంచి పనులు చేసిండు ఆయన. చికెన్ కొట్టు పెట్టుకుంటున్నా అంటే 1,00,000 ఇచ్చిండు నాకు. మళ్ళీ ఇచ్చాను అంటే అవసరం లేదు రా పెట్టుకోపో అని ఇచ్చిండు నాకు. మరి ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? నువ్వు చెప్పులే. నేను డైరెక్టర్ పోయి అడిగా వచ్చి ఇక్కడికి వస్తే, ఏమంటే చికెన్ షాప్ పెట్టుకుంటున్నాను సారు అంటే, ఎంత ఇద్దరంటే 1,00,000 ఇద్దంటే తీసుకోరా అని ఇచ్చిండు. ఎమ్మటి చెక్కు ఇచ్చిండు. ఇక్కడ బ్యాంకులో, స్టేట్ బ్యాంకులోనే ఇచ్చారు నాకు. ఎవరికి వేయాలి ఓటు నువ్వే చెప్పు అబ్బాయి. ఇచ్చి డబ్బులు మనకి బతికించిన వాడికి వేయాలా, బతికిన వాడికి వేయాలా? నాకు ఇద్దరు మగ పిల్లలు, ఒక్కో పిల్లగాడికి ఇద్దరు పిల్లలు. 3 మహానాడులో పెట్టా బియ్యం కార్డు కావాలని. 3 మహానాడులో కూడా రాలా. ఊళ్ళో ప్రెసిడెంట్ కార్డు వచ్చింది. మండలం ఆఫీస్ పోయి ఎంఆర్ఓ అని అడిగా, ఏంటంటే అయ్యా మాకేం ఉద్యోగాలు పోవు, లేకపోతే మారుస్తారు. పేషెంట్ ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తామన్నారు. నా పిల్లల్ని తీసేసి 15 రోజులు పెళ్ళైన అబ్బాయికి ఇచ్చారు కార్డు. యోసిపి రాగానే వచ్చిన 3 నెలల్లోనే కార్డు ఇద్దాం అందరికీ. ఎవరికి వాడికి విడిగి చేయబోయే పిల్లగాళ్ళది నాకు మొత్తం వచ్చినాయి. నువ్వు చెప్పులే ఏది బాగుంది? పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ముసలోళ్ళు ఉన్నారు. మా నాన్న ఉన్నాడు ముసలోడు, పోలేడు, ఇంటికి తెచ్చి ఇస్తున్నారు పెన్షన్లు. వెంకటాయపల్లి ముసలమ్మ వచ్చి పంచాయతీ ఆఫీసులో చచ్చిపోయింది 3 రోజులు అన్నం నీళ్లు లేకుండా. తెలుగుదేశం ప్రభుత్వంలో చచ్చిపోయింది అబ్బాయి. ఇప్పుడు చావాలా 30 మంది చచ్చారు. అది జగన్ ప్రభుత్వం బాగుంది, జగన్కే వేస్తాం మేము. ఇక్కడ ఎవరినైనా అడుగు, అక్కడ కొట్లు అడుగు, ఇక్కడ అడుగు. జగన్కి తప్పించి తెలుగుదేశం అంటారేమో చూడు నువ్వే. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావే. కంపెనీట్ అది డౌటే లేదు. వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిచే అవకాశం? భాష్యం ప్రవీణ్ అయితే ఇక్కడ ఎవరికి తెలియదు. భాష్యం ప్రవీణ్ ఇక్కడ ఏం చేయలే. నంబూరు శంకర్రావు గారు అభివృద్ధి బ్రహ్మాండంగా చేశారు. మా ఊళ్ళో 10 కోట్లతోటి ఆసుపత్రి కట్టించారు. 10 కోట్లతోటి. ఈ రోడ్లు కానీ ఈ అన్నీ బ్రహ్మాండంగా చేశారు మనకు శంకర్రావు గారు. ఇంకా ఆయన దెబ్బకి ఇక ఎవరు సరిపోరు. గతంలో అసలు ఏముంది పాపం, అన్న శ్రీధర్ అన్న ఉన్నా కూడా ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా వేయలే. ఆయన కాలేజీలు, ఆయన కళ్యాణ మండపం, ఆయన ఇంటి తప్ప ఊరపాట్లు ఏం చేయలే శ్రీధర్ అన్న కూడా.
ఈయన అసలు బ్రహ్మాండంగా 5 ఏళ్ళ తీర్చిదిద్దాడు. అంతకుముందు కొళాయి ఇంటికి ట్యాప్ కావాలంటే 6,000 తీసుకొని ట్యాప్ వరకు వేయాలంటే ఇవాళ అవి కూడా శంకర్రావు గారు ఫ్రీగా, మళ్ళీ నెలకి 200 కట్టాల నీళ్ళగా ఏం లేవు, ఫ్రీ. శంకర్రావు గారు చేసిన పనులు ఈసారి కనీసం శంకర్రావు గారికి 30,000 మెజార్టీ పైనే, దాదాపు 40,000 దాకా. ఊళ్ళో కూడా మన చౌదరి చాలామంది కలిశారు వైసీపీలో. రూపాయలో 60 పైసలు కలిశారు చౌదరిస్ ఈ ఎలక్షన్కి. శ్రీధరన్న గీలేదని అసలు డౌటే లేదు. శంకర్రావు గారు మటుకు ఈ పోయిన మెజార్టీ కన్నా ఈసారి మెజార్టీ పనులు చేసి ఉన్నాడు కాబట్టి అందరు వేస్తారు. చెప్పండి. ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి బాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తే బాగుంటుంది? వైసీపీ. చిన్నపిల్లలకి అసలు అమ్మఒడి పెడుతున్నాడు, 45 సంవత్సరం వాళ్ళకి ఫంక్షన్స్ అవన్నీ ఇస్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళకుండా వాలంటీర్స్ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈయన వస్తే ఏం జరుగుతుందో అది కాకుండా ఇప్పుడు మోడీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు. ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి కూడా మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మోడీ ఉన్నారు. మోడీ అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మొత్తం హిందూసే ఉండాలనుకుంటున్నారు. అప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎటు వెళ్ళాలి? అది కూడా లీగలే కదా. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు స్కార్ఫ్ ఉండాల్సిందే, లేకపోతే బుర్కా వేసుకుంటారు. రేపటి రోజు అది కూడా లేకపోతే ఇప్పుడు అందరి ఒపీనియన్ కూడా అదే, వేరే వాళ్ళ ఒపీనియన్ అది. అందరూ ఏమంటే ఇంటికాడ వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళు కానీ గెలిస్తే ఇప్పుడు మాకు పరదాలు కూడా ఉండవేమో, మాకు బుర్కాలు కూడా వేసుకునే ఛాన్స్ ఉంటుందో లేదో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుంది ఫర్దర్గా? అప్పుడు నంబూరు శంకర్రావు గారు వర్సెస్ నాకు తెలిసినంత వరకు అయితే నంబూరు శంకర్రావు ఇస్ బెస్ట్. ఏమేమి చేశారు ఇక్కడ? ఎందుకంటే మొత్తం ఇక్కడ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ అన్ని చోట్లకి వచ్చారు. అన్ని చోట్లకి వచ్చి వాళ్ళ ఇది కానీ మొత్తం నాకు నచ్చింది. అసలు వైసీపీలో జగన్ సీఎం ఉన్నా లేకపోయినా అసలు నంబూరు శంకర్రావు గారు నించుంటే చాలు, సీఎంగా నించుంటే చాలు. అండ్ మా ఒపీనియన్ అయితే ఇప్పుడు నేనున్నాను, నా సర్కిల్లో నాకు 45 మెంబర్స్ దాకా నాకు సర్కిల్ ఉంది. ఇప్పుడు మేమంతా మేజర్స్మే. ఇప్పుడు నాకు 21 ఏజ్. అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎల్పీబీఎఫ్ టీం మొత్తం ఉంది. ఎల్పీబీఎఫ్ టీం మొత్తం కలిస్తే ఇదవదా? మా కింద ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎల్పీబీఎఫ్ టీం 45 మెంబర్స్ ఉంది. ఒక్కొక్కళ్ళు 5 దగ్గరికి చెప్పినా కానీ ఎంతమంది అవుతారు బ్రో మీరు చెప్పండి? అలా మా సర్కిల్ అంతవరకు నంబూరు శంకర్రావు. నా పెదపరిపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున ఇప్పుడు బాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు చేస్తే బాగుంటుంది? నంబూరు శంకర్రావు చేస్తేనే బాగుంటుంది. పనులు చేసి ఉండారు, ఆయనకు అభిమానం ఉంది. నేను చేశాను, నేను చేస్తేనే నాకు ఓట్లు వేయండి, లేకపోతే ఏ బాగండి. నా పనులు చూపిస్తాను, వాళ్ళ పనులు ఒకటైనా చూపిమ్మనండి. అవి చూపించలేదు. నీళ్ళకి అంతకుముందు 7,000 8,000 తీసుకున్నారు వాటర్కి, మంచినీళ్ళ వాటర్కి. ఇప్పుడు రూపాయి ఖర్చు లేదు, నీళ్ళు ఇంటికి వస్తున్నాయి. నంబూరు శంకర్రావు గారు ఆధ్వర్యంలో మనకి ఏది కూడా నంబూరు శంకర్రావు బాగా చూస్తున్నారు. మనకి ఏదైనా హాస్పిటల్ కట్టించారు. మనకి హాస్పిటల్లో ఇప్పుడు అప్పుడు అంతకుముందు గుంటూరు పోవాలా, ఇప్పుడు గుంటూరు పోవాల్సిన పని లేదు. మొత్తం సౌకర్యాలు మొత్తం ఇక్కడే ఉండయి. మనకి ఏదైనా ఏంటంటే నంబూరు శంకర్రావు వేస్తేనే మనకి బాగుంటుంది. గతం ఏం లేదు. మా ఊళ్ళో ఆయన శ్రీధర్ గారు ఉన్నా ఒక పని చేపించలేదు మనకి. ఒక బజార్ కానీ, ఒక రోడ్డు కానీ ఏది కూడా మనకు అసలు అవకాశం లేదు. సొంత ఊళ్ళోనే పని చేసుకోలేకపోయాడు. ఇంకా అసలు ఆయనకి ఓట్లు ఏమేస్తారు? ఇంకా ఇప్పుడు కూరపాడు మండలం పక్క సొంత ఊళ్ళోనే చేయకపోతే పక్క ఊళ్ళో ఏం చేస్తాడు? ఇంకా ఆయన అసలు చేయలేడు కదా. ఇప్పుడు అందుకోసం మనం నంబూరు శంకర్రావుకి మనం ఓట్లు వేయాలి. అది బాగానే పనులు చేశాడు, బాగా పేరు ఉంది, బాగా ఆయనకి. ఇంకా రెండు ఆయనకి ఎవరికి ఏరు వస్తూనే ఉంటారు. ఏ ఫంక్షన్ కానీ దేనికైనా మంచి కానీ చెప్పరు కానీ ఫోన్ చేస్తే వస్తుంటారు, మాట్లాడుతుంటారు, కలిసిపోతుంటారు. మా సొంత ఊళ్ళో ఆయన పోవటం ఎలక్షన్ పోతే మళ్ళీ ఎలక్షన్ ఆగబడింది. అది అసలు ఎవరు రాలేదు మనకి. ఇప్పుడు ఆగబట్టమే ఎవరైనా కానీ. ఏంటంటే ఎలక్షన్ వచ్చిందిగా ఓట్లు వేసుకుందామని రావడం. ఇప్పుడు మన నంబూరు శంకర్రావు గారు ఎప్పుడు వచ్చినా మనకి బాగా అవకాశం ఉంటుంది. మనకి ఆయనే మనకి ఓట్లు మనకి ఇవ్వాలి.
పెద్దకూరుపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఆయనది మనం అయితే చెప్పలేము. నంబూరు శంకర్రావు మాటికి గ్యారెంటీకి వస్తాడు. ఇక్కడ పనులు చేస్తున్నాడు, సిమెంట్ రోడ్లు వేపిస్తున్నాడు, వాటర్ లైన్ వేయించాడు, పథకాలు ఇస్తున్నాడు. ఏంది నెంబర్ 1 చేస్తున్నాడు పనులు. వచ్చేది కూడా ఆయనే ఈసారి నంబూరు శంకర్రావు గారు. పథకాలు చేశారు వాళ్ళు, పథకాలు చేశారు కన్నా కార్యకర్తలు లేని వాళ్ళకి పైకి తెచ్చారు వాళ్ళు. పథకాలు వచ్చినాయి అన్న, బాగుంది పొజిషన్. గతంలో ఏముంది అన్న టీడీపీ, గతంలో ఏముంది, ఎవరు ఒకళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ₹1 ఇచ్చేవాళ్ళు కాదు. దేహి అని అడుక్కోవాలి మేము వాళ్ళ కాడికి పోయి. ఈరోజు ఆయన మాకు పథకాలు తెస్తున్నాడు. అమ్మఒడి ఏంది, ఆటోకి డబ్బులు ఏంది, తర్వాత డోక్రా వాళ్ళకి మిషన్ లేదన్న, అభివృద్ధి లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు బతకాలంటే జగనన్న వస్తేనే మంచిది. మాలాంటి వాళ్ళు మేము బతుకుతాం. అవి ఉండోళ్ళు చెబుతారన్న, ఏదైనా చెబుతారు, మాకు ఆ పార్టీయే కావాలి, అదే కావాలి, ఇదే రావాలి. మనకు అవసరం లేదు, మాకు న్యాయం చేస్తున్నాడు కాబట్టి మేము ఆయనకే ఓటేస్తాం, జగనన్నకే వేస్తాం. ఇక్కడ నంబూరు శంకర్రావు గారికి వేస్తాం మేము. అది రోడ్లు వేస్తున్నాడు, ఆయన పైప్ లైన్ వేపిస్తున్నాడు, మాకు అమ్మఒడి వచ్చింది, మిషన్కి వచ్చింది, వాహన మిత్ర వచ్చింది, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించాడు. ఇంకేం కావాలన్నా ఇంకా లేనోడికి చెప్పు. బాగుంది మాకు, ఇంకా రావాలి, ఇంకా పథకాలు రావాలి, ఇంకా అది వస్తాయి, తెప్పిస్తాడు జగనన్న. అది ఇంకా తెప్పిస్తాడన్న జగనన్న. పథకాలు వస్తే ఆయనకే వేసేది మేము ఓటు. అది మొన్నటి దాకా నాకు కొట్టుగాడ ఫ్లెక్సీలు ఉన్నాయి, తీపిచ్చారు ఇప్పుడు. ఓకే. వైసీపీ నుంచి టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? బాగానే ఉంది, అంత బాగానే ఉంది. చెప్పే పని కాదు, ఆయన వచ్చినాక బాగా జరిగింది. జగన్ కూడా అన్ని ఇస్తాడు. ఆయన చెప్పిన పథకాలు ఒక్కడ కూడా బాగాలేదు, మొత్తం ఇచ్చాడు. చంద్రబాబు వచ్చాడు, సగం ఇచ్చాడు, అప్పుడు సగం ఎక్కడ. నంబూరు శంకర్రావు గారు గెలుస్తారా లేకపోతే భాష్యం ప్రవీణ్? నంబూరు శంకర్రావు భాష గోదాము ఆడిపోతాడా? రాడు, అసలు రాడు, అసలు వచ్చే పని జరగదు. అసలు మాట్లాడే పని అసలు. ఆ జగన్ ఆయన వస్తుంది, ఏడు జగన్ వస్తాడు, ఆయన వస్తాడు, గ్యారెంటీ వస్తాడు. అనుమానం లేదు అసలు. అసలు ఆయన చేసిన పనులు ఏదైనా నిలిచిందా? జగన్ పథకాలు మొత్తం పెట్టాడు, అన్ని పెట్టాడు. పిల్లలు బతికిచ్చాడు, బళ్ళు బతికిచ్చాడు, 45 ఏళ్ళకి ఇచ్చాడు, మోటార్ సైకిల్ వాళ్ళకి ఇచ్చాడు, ఇతర బండ్ల వాళ్ళకి ఇచ్చాడు, ఆటో వాళ్ళకి ఇచ్చాడు. గే ఇస్తుంది. ఈ ముందు ఇచ్చింది అని చెప్పు. ఎవడు ఒట్టుకోతాయి. నువ్వు వచ్చాడు, రుణమాఫీ తీసేస్తున్నాడు, రుణమాఫీ తీసేయాల సగం తీసి జగన్ నువ్వు వచ్చి ముందుకు అంతే. ముందు చెవటనే ఆ ముందు ఇచ్చేది కదా. మొన్న పో పవన్ కళ్యాణ్ పడుకున్నాడు ఆ గుంటూరులో పోయి. మొన్న ఆడ పోయి పడుకోడు, ఆడ పోయి ఆడ పడుకుని ఆసుపత్రిలో పడుకున్నాడు పవన్ కళ్యాణ్. గుండు తెలుసుకొని అసలు పడుకోండు. మొన్న మీటింగ్ చెప్పా, నేను చెప్పినాక నువ్వు మీటింగ్ చెప్పినాక మంచులు గడగడ తాగిపోయాడు. జగన్ గంట అయిపోయింది అక్కడ తాగడు. ఈ మొన్న జగన్ కూడా పడతాడు. ఎందుకో మొన్న కూడా వాడు అమ్మ పూకు ఒట్టి మాటలే. వాడు పొయ్యిలో పడుకునేవాడే, అవన్నీ జరిగే కాదు. పొయ్యిలో వాడు కానీ 50 లక్షలు దగ్గర డబ్బులు, ఆ డబ్బులు దగ్గర మూట కట్టుకోడు. ఎప్పుడు పోతాడు, జరిగే పని పోలే. నమస్తే. పెద్దకూరుపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? నంబూరు శంకర్రావు పనితీరు బాగుంది. పెద్దకూరుపాడు నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు బాగా చేసే. పెద్దకూరుపాడులో హాస్పిటల్ కట్టాడు, పాటిబళ్ళ రోడ్ వేసాడు, చిందమక్క రోడ్ వేసాడు, కణగళ్ళ వేసాడు. పాటిబళ్ళలో టీడీపీ గవర్నమెంట్లో ఇట్లా అల్లుకుపోయింది, ఏంది రోడ్డు కనపడలేదు. అటువంటి రోడ్డు నెంబర్ 1గా హైలైట్గా చేశాడు నంబూరు శంకర్రావు గారు. పనులు బాగా చేశాడు. ముస్లింలకు కానీ అన్ని కులాల వర్గాలకు కానీ అన్ని దీనిగా చేసుకొచ్చాడు. టీడీపీ వాళ్ళు అవినీతి బాగా చేశారు. అందుకని వైఎస్ఆర్ పార్టీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు ఈసారి ఇక్కడ నంబూరు శంకర్రావు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు ఖాయం. అంతకుముందుల మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీ గెలుస్తాడు. నమ్మకంటే పనులు చేశాడయా, పనులు చేసిన వాడికి ఎత్తాడు. కానీ పనులు వాళ్ళు పనికి మళ్ళీ వాళ్ళకి వేసుకొని ఏం ప్రయోజనం? అంతే కాదంటావా? పాటిబళ్ళ రోడ్డు కనపడలేదంటే, రోడ్డు కనపడలే, అల్లుకుపోయింది. ఇట్లా ఈయన గెలిచిన తొలి రోజే వచ్చి ఎమ్మటే కంప కొట్టించాడు కిరణ్ పెట్టి. కాలువ అక్కడ కాలువ ఉందిలే, కాలువ మొత్తం శుభ్రం చేపించాడు. తర్వాత తార్ రోడ్డు వేసాడు.
నెంబర్ 1 పని చేశాడు. శిక్షణ కార్యక్రమాలు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది. జగనన్న తోడు నాకు కూడా ఇచ్చాడు. ఇస్తే వడ్డీతో కట్టుకున్నారు. తర్వాత వడ్డీ పడింది నాకు, మళ్ళీ వడ్డీ ఇచ్చాడు. పనులు మాత్రం నెంబర్ 1గా చేశాడు. ఈసారి కూడా జగన్ సీఎం. ఇక్కడేమో నెమ్మూరి శంకర్ గారు గెలవటం ఖాయం. 10 మంది కాదు 100 మంది వచ్చినా కూడా జగన్కి ఏం చేయలేరు. జగన్ సీఎమే. నమస్తే. ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్ గారు, అలాగే టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? శంకర్రావు గారే గెలుతాడు. ఎందుకనంటారు? ఎందుకనంటే ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. గ్రామంలో ప్రతి ఒక్క గ్రామానికి సచివాలయాలు కానీ ఎలాంటివైనా సరే చేయింది ఏమి లేదు. ఈ దొడ్లేరుకు రోడ్డు కూడా వేసిండు. ఏంది ప్రతి ఒక్క దాంట్లో ఆయన చేయింది అంటూ లేదు. ఏంది అభివృద్ధి లేదంటున్నారు. ఇటు ఈ పథకాలన్నీ ఇచ్చి అభివృద్ధిని మళ్ళీ అభివృద్ధి చేయాలి, ఏదో రాజధాని కట్టాలి అంటే ఇవన్నీ సాధ్యమయ్యాయి కాదు. కనుక ఉన్నంతలో ఆయనే ఇప్పుడు మెరిటి, రానున్న కాలంలో కూడా వస్తాడనే జనం ఆశ. అది నంబూరు శంకర్ వర్సెస్ ఈయన ఎలా ఉంటుంది? భాష్యం ప్రవీణ్ ఆయన ఇంతవరకు ప్రజల్లో ఇనికిడి లేదు. మరి ధనం మూలంగానే మళ్ళీ పార్టీ మార్చడం కోసం కానీ ఏదైనా మారి వస్తే చెప్పలేం. కానీ శంకర్రావు గారు కన్ఫామ్గా వస్తాడని మా ఆలోచన. ఆయన మాట తిరిగాను పనితీరు ఎలా ఉంటుంది? పనితీరు బాగానే ఉంది ఇప్పటికి. ఇప్పటి వరకు ఇంకా ముందు కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నారు. అది గతంలో శ్రీధర్ బాబు ఎలా చేశాడంట? ఆయన శ్రీధర్ గారు చేసిన వాళ్ళు ఒక పార్టీగా చేసిన ఇంత చేయలా, ఇంత లేదు. ఇవాళ మీరు ఒక్కసారి చూడండి, మరి అభివృద్ధి లేదంటున్నారు. ఈ సంక్షేమ పథకాలు, ఈ పథకాలు ఇన్నిచ్చి అభివృద్ధి చేయాలి అంటే ఇంకా అది సాధ్యమయ్యేది కాదు. నమస్తే బాబాయ్. నర్సపాడులో వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నంబూరు శంకర్రావు గారు టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తారు. ఎలా ఉంటుంది? భాష్యం ప్రవీణ్ అంటే ఇప్పుడు వచ్చిన అతనే కదా. శ్రీధర్ గారు ఏం పనులు కూడా చేయలేదు ఇక్కడ. వాళ్ళ ఇంటి ముందు సిమెంట్ రోడ్లే నంబూరు శంకర్రావు గారు వేయించారు. వాళ్ళ డాబా ముందు అతని చేతగా లేకపోతే నంబూరు శంకర్రావు గారు వేయించారు. పంపులు కానీ ఒక్కో పంపుకి 8,000 చొప్పున తీసుకున్నారు టీడీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పంపులు మాత్రం మొత్తం ఫ్రీ. వాటర్ ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ వస్తున్నాయి. మళ్ళీ కొత్త పంపులు కూడా మళ్ళీ వేశారు, ఏం పర్వాలేదు. ఏంది శ్రీధర్ గారు ఒక్క పని కూడా చేయలేదు ఇక్కడ. ఈ ప్రేమ కూడా ఇక ఓట్లు వేయరు. శ్రీధర్ గారు అంటే అప్పుడంటే గ్రామంలో ఉన్నాడు కాబట్టి వేశారు. ఇప్పుడు ఎవరు ఎత్తారు అతనికి కూడా వేయరు, ఇతనికి కూడా వేయరు, ఎవరికి వేయరు. మళ్ళీ గెలిచేదే నంబూరు శంకర్రావు గారు. అంత నమ్మకం అంటే అతను చేయలేదుగా పనులు. ఇతను పని చేశాడు, హాస్పిటల్ కట్టించాడు, రోడ్లు వేయించాడు, సిమెంట్ రోడ్లు వేయించాడు, మొత్తం వేయించాడు, చేయించాడు. కాబట్టి చేయించిన వాళ్ళకి వేస్తారు. ఎవరైనా చచ్చిపోయినా చెందినా వచ్చి 10,000 కావాలంటే కూడా ఇస్తున్నాడు. ఇతను ఏమి ఇచ్చాడు మొత్తం దాచి పెట్టుకొని ఇక్కడ నుంచి పోవటం, గుంటూరులో కూర్చోటం. ఇప్పుడు ఇతను వచ్చాడు కొత్తగా. మళ్ళీ ఈ కొత్తగా మరి వచ్చినోడు ఎక్కడ కూర్చుంటాడు, ఏ కాలేజీలో ఉంటాడో ఎవరికి తెలుసు? ఎవరు వేస్తారు ఓట్లు? ఎవరు వేయరు. నంబూరు శంకర్రావు గారికి ఓట్లు వేసేది. ఓకే. నమస్తే బాబు. ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? నంబూరు శంకర్రావు గారికి వేస్తేనే మంచిదయ్యా. ఎందుకనంటే పెద్దకూరపాడు నియోజకవర్గం ఇంత మటుకు అభివృద్ధి లేదు. ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి అయింది. అందుకోసం ఆయన ఉంటే మంచిదని మాకు అభిప్రాయం. అది ఎలాంటి అభివృద్ధి జరిగిందంట? ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? ఇలాంటియా? ఇక్కడ రోడ్లు వేసాడు. ఇంత మటుకు టీడీపీ హయాంలో రోడ్లు లేవు. రోడ్లు వేసాడు. మరి ఉసుక రేట్లు తక్కువ వేశాడు. మరి కాలేజీలు కట్టాడు, అన్ని భవనాలు కట్టాడు, కాలేజీలో బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అందుకోసం అది మంచిదని నేను అనుకుంటున్నాను. అప్పటి కాడికి ఇప్పుడే కథ పర్వాలేదు. పెన్షన్లేమో ఇళ్ళకి వచ్చేస్తున్నాం, ఇస్తున్నారు.
మరి మా బొట్టోళ్ళ ముసలోళ్ళకి ఫస్ట్ తారీఖు రాగానే ఫ్రిడ్జ్ ఇస్తున్నారు. 45 సంవత్సరాల వరకు డబ్బులు ఇస్తున్నారు, 18,000 ఏమో. కొంతమంది అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి లేదంటే మరి అన్నీ అభివృద్ధి కావాలంటే అట్లయితే ఒక్కసారిగా కావాలంటే కావుగా బాబు. అన్నీ కావాలంటే టైం పట్టుద్ది కదా, అది అందుకోసం. ఓకే థ్యాంక్ యూ. మంచి నుంచి నంబూరు శంకర్రావు గారు, అలాగే టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? 100కి 110% నంబూరు శంకర్రావు గారు భారీ విజయం గెలిపిస్తాడు. ఎందుకంటే పోయినసారి 14,000, ఈసారి 25,000 దాటినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన పనులు అలాంటి. ఏమేం చేశారు? హాస్పిటల్ 4-5 హాస్పిటల్ కట్టాడు, డబల్ రోడ్ వేస్తున్నాడు, మాదిపాడు బ్రిడ్జి వేస్తున్నాడు. అసలు హైలైట్ ఈ 20 సంవత్సరాల్లో లేడు ఆ ఎమ్మెల్యే వేసుకుంటాడు. ఆ పోయినసారి 14,000 కంటే 25,000 దాటినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి కొంతమంది వ్యతిరేకత ఉంది, డెవలప్మెంట్ లేదంటున్నారు. ఏదో చెప్పను, ఇప్పుడు నువ్వు మైకి పట్టుకోవచ్చు, నీ బాధ్యత అది. నన్ను అడగాల, నేను నాకు చెప్పాలా, అవునా కదా? అట్లనే వాళ్ళ పని ప్రకారం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి మనకు పంతన కాదు అసలుకి. ఇప్పుడు టీడీపీ ఉంది, సొంతంగా పోటీ చేసే లేకనేగా పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి బతనాడుకునేది, అవునా కదా? మీకు కూడా మీడియా వాళ్ళందరికీ తెలుసుగా. వాళ్ళు లేనట్టు ఉండాలి, కానీ నాది ఎంత పొడి కంటే ఎట్ట సరిపోయింది, అవునా కదా? మీ అందరికి తెలియదు ఏం కాదు కదా, అది ప్రతి మీడియా మనిషికి తెలుసు. మీరు కూడా ఏం చేయాలంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు మీకు ఒక్కరు సొంతంగా బలం లేకనే కదా వాళ్ళని కలుపుకుని అనాలి, కానీ మీరు గెలుస్తారంటగా, మీరు గెలుస్తారంటే అట్లాంటి వాళ్ళు ఏం చెబుతారు, మాకు కావాలి ఉంది కావాలని వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమి లేదు ఆడ అసలుకి, వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. ఇంకొక ఈ 40 రోజులు పోతే అసలు ఆ బలుపు కూడా ఏముంటుందో, ఆ వాపు కూడా ఏముంటుందో, ఒక్క 40 రోజులు ఏడ్చి చూస్తే చాలు. థ్యాంక్ యూ. పెదకూరపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నెంబర్ 1గా పని చేయించాడు. తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము నంబూరు శంకర్రావు గెలుస్తాడు అనుకుంటున్నాం. ఎందుకని సార్ ఆయన? ఎందుకంటే పనులు చేశాడు కాబట్టి. ఏమేం చేశారు? ఇక్కడ 8 లక్షలు 8 కోట్లు 30 లక్షలు పెట్టి హాస్పిటల్ కట్టాడు, నీళ్ళ టాకీలు కట్టించాడు, ఊళ్ళో రోడ్లు వేయించాడు. ఈ ఊరు వరకు చుట్టుపక్కల చాలా పనులు చేశాడు. ఈయన వచ్చినాక డ్రైనేజ్ వ్యవస్థలన్నీ బాగా చేస్తున్నాడు. గతంలో ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే ఇప్పుడు ఊళ్ళో ఇదివరకు కొబ్బరిపాటి శ్రీధర్ గారు ఉన్నారు, ఊళ్ళో ఒకటి కూడా లేదు ఆయన పేరు మీద. ఊళ్ళో మనిషి ఈయనంటే ఇవాళగా ఈయన వచ్చింది, గెలిస్తే చేస్తాడేమో, గెలిస్తే ఆయన ఏం చేస్తాడు? భాష్యం ప్రవీణ్ అయిన వ్యక్తి టీడీపీ తరఫున ఇప్పుడు గతంలో 5 ఏళ్ళలో కనపడ్డారు, ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడేనండి కనపడింది. ఇంతకుముందు ఆయన పేరు కూడా తెలియదు బాగా. మరి ఆయన ఇక్కడ పోటీ చేస్తారు, ఎలా ఉంటుంది అంటారా? చెయ్యనండి, నంబూరు శంకర్రావు గెలుస్తాడు. ఇక ఇది పొద్దుగులు చెప్పేది ఏముంది అక్కడ? ఎందుకని అంటారు అంత నమ్మకం? నమ్మకంటే పనులు చేశాడు కాబట్టి అండి. దానం చేసేవాడిని అడుగుతావు, కానీ దానం చేయవాడిని అడుగుతావా మేము? మరి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వస్తున్నారు, ప్రభావం అదే ఒకటి మీద పోవడం, అది అనవసరం మాటలు. బీజేపీ ప్రభావం ఉండదు ఇక్కడ, ఏముండదు ఇక్కడ. బీజేపీకి ఉండదు, జనసేన అసలు ఉండదు. ఆ రెండు ఉండవు. ఉంటే తెలుగుదేశంలో అదే, అంతే. ఇక సరే బాబు, ఓకే అయ్యా. ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున ఇప్పుడు అలాగే ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తారు. అభిప్రాయం అయితే నంబూరు శంకర్రావు బాగానే చేశాడు పనులు. ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు కదా, వాళ్ళు ఎట చేస్తారు ఎవరికి తెలిసిద్ది, ఎవరి నాడు ఎవరికి తెలిసిద్ది. ఇప్పుడు వైసీపీ తరఫున నాయకత్వం ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ ఏరియా బాగానే ఉంది. నంబూరు శంకర్రావు గారు ఈ ఊర్లో ఎలాంటి పనులు చేశారు? మంచి పనులే చేశాడు చేసిన వరకు. ఆయన చేసినట్టు ఎవరు చేయలే ఏరియాలో. సిమెంట్ రోడ్లు కానీ, బోర్లు కానీ అన్ని పనులు బాగానే చేసుకొచ్చాడు. లోన్లు కూడా ఇచ్చాడు. ఆయన బాగానే చేశాడు. ఆయనకు వంక పెట్టేవాడు లేడు. అది ఇక్కడ కాదు, న్యాయంలో కట్టించారు, తెలియదు. కట్టించారబ్బా, కట్టారంట. మాది తాటికొండ మండలంలో. మాది తాటికొండ మండలం, ఇదేమో అమరావతి మండలం. అది పర్లా. నంబూరు శంకర్రావు గారికి రిమార్కు లేదు. కథం జాతులన్నీ తిరుగుతాడు. చిన్న పని అయినా ఏదైనా కానీ వచ్చి పలకరించిపోతాడు. అది ఏదైనా చచ్చిపోయినా, కాలు ఇరిగినా, చిన్న పనికి పెద్ద పనికి బ్రహ్మాండంగా వస్తున్నాడు. వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? నంబూరు శంకర్రావు గారు మంచి పనులు చేశారు కాబట్టి నంబూరు శంకర్రావు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఏమేం చేశారు ఇక్కడ? ఇక్కడ డబుల్ రోడ్లు వేయించాడు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాడు, ఇక్కడ కొన్ని పథకాలు, కొన్ని హాస్పిటల్ కట్టించాడు, కొద్దిగా లేని వాళ్ళకి డబ్బులు సహాయం చేస్తాడు. అదికాక మొన్న కిడ్నీ బాధితుడికి ఆపరేషన్ కావాలంటే 10 లక్షలు చెక్ ఇచ్చాడు.
ఇవన్నీ మంచి పనులు చేశాడు కాబట్టి నంబూరు శంకర్రావు గెలుస్తారు, భారీ మెజార్టీతో గెలుస్తారు. మరి అభివృద్ధి లేదన్నారు, అభివృద్ధి లేదు. అభివృద్ధి ఎందుకు లేదండి, అసలు దళారు లేరు మధ్యలో, డైరెక్ట్గా బటన్ వత్తడం, డైరెక్ట్ అకౌంట్లో పడటమే. మధ్య మనిషి దగ్గర పోయి బతిని ఆడటం, జన్మభూమి కమిటీలు 100 సార్లు తిరిగే పని లేదు. డైరెక్ట్గా పోవడం, డైరెక్ట్గా బటన్ వత్తడం, వాళ్ళ దగ్గర పడటమే అంతే. గతంలో ఎంఆర్ ఆఫీస్ పోవాలన్నా, ఎండి ఆఫీస్ పోవాలన్నా ఈ పనులు చేయించుకోలేక పనులు మానుకొని, కూలీలు మానుకొని, ఎండల్లో తిరిగి ఆ పనులు అయ్యి అవ్వక చికాకు పుట్టి ఇవన్నీ పడ్డాయి మొత్తం ఈ బాధలు. నంబూరు శంకరరావు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తా ఒక్క దాంట్లో? నంబర్ 1 మనిషి, మా వ్యక్తిగతంగా హానికరం మనిషి కాదు, అన్నిటికీ ఉపయోగపడే మనిషి, వివాదస్తుడు కాదు, మంచి మనస్తత్వం కలడు. ఓకే సరే బాబు. పెదకూరపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకరరావు గారు, టీడీపీ తరఫున భాష్యం పోటీ చేస్తారు. నంబూరు శంకరరావు గెలుస్తాడు. ఆయన మంచి కార్యక్రమాలు చేశారు. ఎలాంటి పనులు చేశారు సార్? హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ బాగా చేశారు. సార్ ఆయన వస్తూ ఉంటారు, రూట్స్ కానీ వస్తారు. ఇంటింటి తిరుగుతారు సార్. ఇక్కడ ఏమైనా సమస్య ఉందని చెప్తే చేస్తారా? చేస్తాడు. అది మాట తిరిగి పని కానీ ఎలా ఉంటుంది సార్? బాగుంటుంది. గతంలో అప్పుడు గెలిచినటువంటి శ్రీధర్ గారు ఇక్కడ కనబడ్డారు, ఈయన ఎక్కువ పనులు చేశారు. శ్రీధర్ గారు చేసిన పని చేయాల, ఈయన చేశారు. ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి భాష్యం ప్రవీణ్ ఇప్పుడు గతంలో 5 ఏళ్ళలో కనబడ్డారు, ఇప్పుడు ఎలక్షన్ ముందు వస్తున్నారు. అసలు ఆయన ఇక్కడ ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలుసు, సీట్ ఇచ్చారు కాబట్టి, లేకపోతే తెలియదు. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్? వైసీపీ వచ్చింది అనుకుంటున్నాం. పరిపాలన ఎలా ఉందంటే బాగానే ఉంది, వస్తున్నాయి. అమ్మఒడి కానీ, ఆటో వాళ్ళకి 10,000, 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏదో అంటారు కదండి, అదొకటి వస్తున్నాయి పథకాలు. ముస్లిం లోట్లో అసలు పడవు టీడీపీకి, బీజేపీకి పోతుంది కదా, అందుకని పడవు. టీడీపీ ప్రభావం ఇక్కడ తక్కువ. ఓకే సార్. ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకరరావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం? వైఎస్ఆర్ వస్తుంది. మీ అభిప్రాయం ఎవరు గెలవాలని? మా అభిప్రాయమా నంబూరు శంకర్ గెలవాలని ఉంది. ఎందుకని అంటారు? మా గుండె హృదయం అటువంటిది, అది పబ్లిక్గా చెప్పగలుగుతాను. ఇక్కడ పనులు చేశారు ఆయన? ఒకరికి చేశాడో చేయలేదో మాకు తెలియదు, మాకైతే చేశాడు. ఏమేం చేశారు సార్? మాకు మా ఆడవాళ్ళకు వాలు వేపించా, పింఛన్ ఇస్తున్నాడు. మా అమ్మాయికి 45 సంవత్సరాల అమ్మాయికి పింఛన్ ఇస్తున్నారు. ఇది నాకు ఇది లేదు. మా అమ్మాయికి కార్డు మారవాలి, బిఎఫ్ కార్డులో మా దాంట్లో ఉంది. ఇక్కడ మీ ఊర్లో ఏమైనా పనులు చేస్తారా? మీ ఊర్లో పనులు ఎందుకు చేయలే, పనులు బాగానే చేశాడు. ఫలాందని మేము గుర్తు పెట్టుకొని ఉంటామా? పనులు బాగానే చేశాడు ఆయన వచ్చిన ఆయనక. ఇవన్నీ హాస్పిటల్ ఇవన్నీ వద్దు, చేసిన పనులు చేశాడు. అవన్నీ మనం గుర్తు పెట్టుకోము, మనం చదువుకున్న వాళ్ళం కాదు. ఇక్కడ వైఎస్ఆర్ గెలవాలి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ తరఫున నంబూరు శంకరరావు గారు, అలాగే ఇప్పుడు టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగున్నాం? శంకర్రావుకి. ఎందుకని అంటారు? శంకర్రావు అభివృద్ధి పనులు చేస్తున్నాడుగా. నంబూరు శంకరరావు వస్తూ ఉంటారా బాబా ఇక్కడ? వస్తాడు, డైలీ ఇటే వెళ్తాడుగా. డైలీ వస్తాడు, ఇవాళ సాయంత్రం కూడా ఇక్కడికి వస్తున్నాడు. ఓకే. ఆయన మాట తిరిగిన పని ఎలా ఉంటుంది? పని బాగానే ఉంది, చేస్తున్నాడు. ఏమేం చేశారు? ఎందుకు చేయలేదు, షాజఖాన్ కట్టించాడు, చుట్టూ పారి కూడా శ్మశానానికి కట్టించాడు. మరి ఇప్పుడు మంగళంలో దానికి శ్మశానానికి పారి కట్టిస్తున్నాడు. తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసాడు, అన్నీ బాగానే చేసుకొస్తున్నాడు. కాలనీలు కట్టించాడు, అంత బాగానే ఉంది. ఆయన పని బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. గతంలో ఏముంది, కొంపలు ఎవడికి ఇచ్చాడు చంద్రబాబు, ఎవడికి ఇలా. ఇప్పుడు ఈ జగన్ వచ్చినాక మనకి ఇస్తున్నారు ఇళ్ళ స్థలాలు, ఈయన ఇల్లు కట్టుకొని లేని వాళ్ళకి అలా చేస్తున్నారు. బాగానే చేస్తున్నాడమ్మా. ఎవరు గెలిచే అవకాశం ఇక్కడ? ఎవరు గెలిస్తే బాగుండాలి?
జగన్ గెలిస్తేనే బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది. జగన్ గెలిస్తే ఎమ్మెల్యే కూడా శంకర్రావు. కనకరపూడి మండలంలో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారి, టీడీపీ తరఫున భాష్యం ప్రయోగం కూడా ఇక్కడ అబ్బాయి మా సాగులపాలెం మొత్తం ఇది 8,90,00,000 పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. మా పిల్లలకి అమ్మ ఒడి వస్తుంది, నాకు రైతు భరోసా వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి రోడ్లు గిళ్ళు కొద్ది పర్వాలా బాగానే ఉండే దేవుడి వల్ల. మేము ఏది ఏమైనా కూడా మేము ఎమ్మెల్యేని చూసి మేము ఓట్లు వేయట్లా, మేము ముఖ్యమంత్రిని చూసే ఓటేస్తున్నాం. ఈ 5 బజార్లలో కూడా పంచాయతీ ట్రాక్ నీళ్లు మాకు ఇప్పుడు దాకా కూడా రాట్లా, మాకు పట్టించుకునే నాదుడు లేడు. మా ఎమ్మెల్యేని చూసే కూడా చిన్న కొద్ది గొప్ప పనులు ఏముంది అది పట్టించుకోబాకండి అంటున్నాడు. మాకు నీళ్లు లేవు, మా పొలానికి నీళ్లు లేవు, వస్తే సాగర్ నీళ్లు లేకపోతే మామూలు నీళ్లు లేవు మాకు. లిఫ్ట్ మాకు కూడా అబ్రాస్పాలెం దాకా ఉంది లిఫ్ట్, మా కూరపాడ పొలానికి లేదు లిఫ్ట్. అసలు ఆ చేనులు మొత్తం ఎండిపోయింది, రైతులు చాలా నష్టపోయారు ఈ సంవత్సరం. మాకు ఏం లేదు, రైతు రుణమాఫీ చేసే ముఖ్యమంత్రి గారు మాకు బాగా మేలైద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. అది ఇక్కడ మాత్రం శంకర్రావు గారే. ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రయోగం కూడా చేస్తున్నారు. ఎవరు చూస్తే బాగుంటుంది? నంబూరు శంకర్రావు వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల, ఆయన గురించే. ఇక్కడ నంబూరు శంకర్రావు గారు ఎలాంటి పనులు చేశారు? నంబూరు శంకర్రావు చేయింది ఏముంది, సచివాలయాలు చేశారు, హాస్పిటల్ బాగు చేశారు, అమ్మఒళ్ళు ఆగలేదు, పింఛన్లు ఆగలేదు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు, రైస్ ఇంటికి వస్తున్నాయి, ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేబర్ ఇబ్బంది పడింది లేదు. వాళ్ళు ఏంటంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు అధికారం అనేది ఊళ్ళో రైతులకు ఇస్తారు, వాళ్ళు తిన్న తర్వాత పేదవాళ్ళకు పెడతారు, అది మిగిలితే పెడతారు, లేదంటే మాకు ఏం బిల్లులు పడలేదని చెప్తారు. ఇది గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి జరుగుతుందే కదా. అది అంతా గమనించుకొని జనం ఇప్పుడు ఆయనే కావాలని కోరుకుంటున్నారు. నంబూరు శంకర్రావు గారికి ఎవరు గెలుస్తారు? నంబూరు శంకర్రావు వస్తాడు, ఈ నియోజకవర్గంలో నంబూరు శంకర్రావు వస్తాడు. ఇంతవరకు ఏం రాలా. కొమ్మలపాటి శ్రీధర్ గారు చేశాడు, ఇదివరకు కన్నా లక్ష్మీనారాయణ చేశాడు, తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చి కొత్తగా పెట్టారు కదా ఆయన్ని, కొత్తగా పెట్టిన ఆయన వచ్చి చేస్తాడని గ్యారంటీ ఏముంటుంది? అది వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి అంటారు? మనకేం తెలుసు చెప్పండి, అభిప్రాయం ఉంటుంది అదిలేండి. అది కాదు, ఎవరు గెలుస్తా మనకేం తెలుసు, జనం 5 ఏళ్ళు చూస్తుంటారు, ఎలా చేశారు ఏంటి అనేది ఉంటుంది కదా మనసులో. అదిలేండి, అది ఎత్తుపరుస్తారని మేము వచ్చాం మీ దగ్గర. అదిలేండి, బాగానే చేస్తున్నాడు అతను కూడా. శంకర్రావు గారు బాగానే చేస్తున్నారు, ఏముంది అక్కడ. ఏమేమి చేశారు సార్ ఇక్కడ? మనకేం తెలుస్తుందండి ఈ మొత్తం, అదేలేండి మనకేం తెలుస్తుంది. ఆయన చేతపై చేస్తున్నాడు మంచిగా, అది ఏం లేదు. అది ఇప్పుడేం తెలుస్తుంది, ఇంకా ముందు జరగాలిగా. అదేలేండి, పథకాలు వస్తున్నాయా? మాకు మామూలు పింఛన్ వస్తుందండి నాకు, అది. ఒక రోజు వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపిస్తుంది? వాలంటీర్ అంటే వాళ్ళ ఇంటికి వస్తే ఇంటికి వచ్చిస్తేనే బాగుంటుంది. అవే మనం పోయి తెచ్చుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది మనిషికి, అదనమాట. అది బాగానే ఉందిలేండి. అతను ఇప్పుడు అతను ఇంటికి వచ్చేయడం బాగుంటుంది లెక్క. అది ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి? నాకు తెలియదండి, అది నాకు తెలియదు. మనకేం తెలుస్తుంది చెప్పండి, జనం ఇది కదా, అభిప్రాయం కదండి. అది మన ఇష్టం జరగదుగా, ఉంటుంది కదా మనసులో ఒక పార్టీ అనేది ఉంటుంది. అదేండి మనకేం తెలుస్తుంది, నాకు తెలియదండి. సరే ఎవరొస్తారో నాకు తెలియదండి ఈ మొత్తం. వైసీపీ నుంచి నంబూరు శంకర్ గారు, టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తే బాగుంటుంది? నంబూరు శంకర్రావు. ఎందుకంటారు? అభివృద్ధి వనరుల్లో ముందంజలో ఉన్నాడు. 5 వాటికి జరిగిన ప్రభుత్వాల్లో వైసీపీ కొంచెం బెటర్ వాళ్ళ నుంచి. గతంలో కంటే ఇప్పుడే బాగుందా? మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? అమ్మఒడి వస్తుంది, ఇంకా మా నాన్నమ్మకి పెంచును, ఇంకా చాలా వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు గారు ఎందుకు కావాలండి, ఏం చెప్తారు? ఎందుకు కావాలంటే ఇప్పుడు బీసీ కాలనీలో కళ్యాణ మండపాలు అవి చేశారు. ఇప్పుడు రోడ్డు సంఘంలో ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పుడు
ఇంకా చాలా ఇంకా వస్తే ఈసారికి ఈ పీరియడ్లో చేయలేకపోయినా నెక్స్ట్ చేయగలడు, చాలా అభివృద్ధి జరగగలదు. భాషను ప్రవీణ్ అసలు ఇటు అసలు ఆయన ఎవరో కూడా తెలీదు ఇప్పుడు దాకా. సీతనున్న వీళ్ళ ఆనందం. భాషను ప్రవీణ్ అసలు ఎవరో తెలియకుండా వచ్చారు టీడీపీ సంఘం ఓట్లు వేయండి అంటే ఎవరు ఎట్టేస్తారు? ఏదైనా చేస్తే కదా. ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాషం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా, ఎవరికి శంకర్రావు గారే గెలుస్తారు. ఎందుకని అంటారు? ఎందుకంటే పనులు బాగానే చేస్తున్నారు. అదే ఏం అన్ని ఏం చిన్న పని పెద్ద పని అసలు ఏ పని అయినా ఆగట్లేదు. ఆయన తినడానికైనా వస్తున్నాడు. ఈ ఊర్లో ఎలాంటి పనులు చేశారు? ఎలాంటి పనులు ఏముంది, సచివాలయం ఓపెన్ చేశారు, అన్ని కళ్యాణ మండపాలు ఇవన్నీ చేస్తున్నాడు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా? గతంలో అమలేదు అసలు. గతంలో అసలు ఏం దేనికి పోయి కాదు. గతంలో వాళ్ళు ఏం చేసే వాళ్ళు లేబర్ని కూడా పట్టుకోరు. వాళ్ళు ఏదో వాళ్ళ ఎన్నికటి దీనికి కూడా చేసేవాడు కాదు. ఇప్పుడు ఆయన ఏ చిన్న పనులు పెద్ద పనులు అన్నీ మాకు వస్తాయి. మాకు అమ్మఒడి 18 సంవత్సరాల 18 ఏళ్ళ డబ్బులు అవన్నీ వస్తాయి. సీఎం గారు జగనే సీఎం. ఎక్కడైనా ఇదే నంబూరు శంకర్రావు గారు వస్తారు. వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలుస్తారంటే నంబూరు శంకర్రావు గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? వర్క్ చేశాడు వాళ్ళు. ఎలాంటి వర్క్ చేశారు? ఇంకా స్థానికంగా చేస్తానని చెప్పి ఆల్రెడీ రోడ్లో అవన్నీ వేస్తున్నారు. ఇంకేం చేశారు? ఇంకే జగన్ పథకాలు అన్నీ బాగా పాజిటివ్. మీకేం వస్తుంది? మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. మనం పెట్టిన అమ్మఒడి, ఫ్లాట్ ఇచ్చారు ఇక్కడ జగన్ కాలనీ అని పెట్టారు అనంతరం రోడ్లో. ఇంకా వేరే అంటే లేడీస్కి సంబంధించినవి. ప్రజెంట్ దీంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు ఇల్లు స్థలం ఇచ్చినారా? ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. హౌస్ కట్టుకోమన్నారు, మనం కట్టలేదు, కడతాం త్వరలో. ఎలా ఉంటుంది అంటారు? ప్రస్తుతానికి పర్లేదు, బాగానే ఉంది. ఎవరు గెలిచారు? అది ఇప్పుడు కొత్తగా అటు టీడీపీ తరఫున కూడా వచ్చారు కాబట్టి కాస్త పోటీలో ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. ఎలా గెలుస్తారనేది జనాల వయసు అవుతుంది. మీ అభిప్రాయం ఎవరు గెలిస్తే బాగుంటుంది? నా అభిప్రాయం అయితే నేను పక్కా వైసీపీ. ఇక్కడ ఎలా అనేది మనకు తెలియదు. నంబూరు శంకర్రావు అలా అని కాదు, మనకి తెలియదు. మనం ఏంటంటే వైసీపీ గెలవటంలో మటుకు అసలు మనం ఆ క్షణం పెట్టే పనే లేదు. అసలు ఏం రోడ్డు అమరావతి నుంచి బెల్లంకొండకి, బెల్లంకొండ నుంచి అమరావతి నుంచి బెల్లంకొండ చూసుకోమను టీడీపీ వాళ్ళు రోడ్డు అసలు ఎక్కడ ఉంది? ఇప్పుడు పోయి చూడమను రోడ్డు. అట్ట వేపిస్తున్నారు శంకర్రావు గారు. వేసారు కూడా దగ్గర అమరావతి నుంచి కోసూరు దాకా కూడా, అటు కూడా అయిపోయింది. ఈ ఎలక్షన్ లోపే అయిపోయింది రోడ్డు. అస్సలు ఆయనకి తిరుగులేదు. ఎక్కడైనా పనులు చేయలేకపోతే ఈయన పనులు చేసిన ఏముండి, ఆయన పనులు చేశాడు. ఇవన్నీ వదిలిపెట్టుకుంటారా జనం? ఇవన్నీ వదిలిపెట్టుకొని ఇప్పుడు మొన్న పోయినట్టు పంచాయతీ ఆఫీస్ కాడికి పోవాలా పింఛన్ల కోసం, పడిగాపులు కాసుకుంటా. ఇప్పుడు జనసేన టీడీపీ ప్రభావం ఉంటుందా? అసలు జనసేన సోదిలోనే ఉండదు ఇక్కడ. అసలు అవి వేసినా కూడా వాళ్ళు 10 ఇళ్ళ వాళ్ళు అవి మురిగిపోవటమే కానీ అది దేనికి వచ్చేది కూడా కాదు. అది అంతకుముందు జనసేన ఉన్నా కూడా టీడీపీకి పడే ఆ ఓట్లు టీడీపీకి వేసేవాళ్ళు మా ఊళ్ళో. ఇప్పుడు వాళ్ళు ఎవరు వేసినా కూడా మనకి ఇబ్బందే లేదు. 100కి 100% శంకర్రావు గెలిచినట్టే. మాకు రైతు భరోసా అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తారు. శంకర్రావు గారే అంతే, ఆయన చేసిన పరిపాలన అలా ఉంది, అభివృద్ధి బాగుంది. చేశారు, సచివాలయాలు, రైతు భరోసాలు, రోడ్డు పోస్తున్నారు, బాగానే చేశారు. ఇప్పుడు బాగుంది. జగనన్న ప్రభుత్వం, నంబూరు శంకర్రావు గారి పాలన బాగుంది. జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు ఎంత మంది వచ్చినా సింహం సింగిల్ గా వచ్చింది అంతే.
చిటికేసి మరీ వచ్చింది అంతే. అంత నమ్మకం ఏంటంటారు మీకు నంబూరు శంకరరావు గారు అంటే? అంతే అభివృద్ధి పనులు మనం పోయి ఏది కావాలన్నా కానీ లేదు అని చెప్పి అనరు. ఏ ఆపదలో ఉన్నా సరే సరే చేస్తాను అని చెప్పని ఆయన తోసిన సహాయం చేస్తాడు. ఆయన మాట తిరిగిన పని ఎలా ఉంటుంది? బాగుంది. ఆయన పలకరేయడం కానీ మనం పోయినా చేయడం కానీ పని బాగా చేస్తారు. మరి గతంలో గెలిచిన శ్రీధర్ బాబు వచ్చాడా ఇక్కడ మీ ఇళ్ళకి? ఆయన వచ్చినా మా ఇళ్ళకేం రాడు, మేము వైసీపీ అని చేశాడు. ఆయన బాగానే చేశాడులే కానీ. ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్ గారు, టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రయాణం పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? ఇక్కడ నంబూరు శంకర్రావు గెలుస్తారు. నంబూరు శంకర్రావు మంచి పనులు చేశారు. మన పాలిటెక్నిక్ కాలేజ్ అని, అమరావతి నుంచి బెల్లంకొండ దాకా డబల్ రోడ్ అని, ఇంకా ఈ కృష్ణానది రేపు మళ్ళీ గెలిచినాక బ్రిడ్జి స్టార్ట్ చేస్తారు. అది మన పులిచింతల ప్రాజెక్ట్ యువతల. ఇంకా అలాంటి సచివాలయాలని, రైతు భరోసా కేంద్రాలని ఇవన్నీ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి. మనకు కూడా ఇంకో ఏంటంటే మనకు కూడా రాజధాని ఇక్కడ ఉంటే ఇంకా బాగుండిద్ది. అది ఎక్కువ శాతం అయితే ఇప్పుడు ఇంకో 15 రోజులు ఇప్పటికైతే నంబూరు శంకర్రావు ఇప్పుడైతే ఇంకా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉంది? బాగానే ఉంది. వస్తున్నాయి పథకాలు? అన్నీ వస్తాయి. ఏం వస్తున్నాయి? అవి 40 సంవత్సరాలకి డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ పిల్లలకి డబ్బులు వస్తున్నాయి, బాగానే ఉన్నాయి. పెద్దమ్మా ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రయాణం పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగనే గెలుస్తారు. ఇక్కడ నంబూరు శంకర్రావు గారు, భాష్యం ప్రయాణం? నంబూరు శంకర్. ఎందుకని అట్లా ఉంది. ఇక్కడ ఆయన పనులు చేశాడు, ఇక్కడ బాగానే చేశాడు. ఏ పని కూడా వదలకుండా ఇచ్చాడు. వస్తాడా ఇంటింటి తిరుగుతాడా? వస్తాడు. ఏంటి పెద్దమ్మా ఏంటని విషయాలు అడుగుతారా? ఏమమ్మా బాగున్నావా అని అన్నీ అడుగుతాడు. బాగానే చేస్తున్నాడు ఇప్పటికి. డెవలప్ చేశారా? మా వాళ్ళు ఎందుకు చేయలా? ఇల్లు స్థలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, డబ్బులు ఇస్తున్నారు, బాగానే చేశాడు.